హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు లంబసింగ్ మీదుగా కొత్తపల్లి వాటర్ ఫాల్స్, అరకు ఇవన్నీ చూసుకోవడానికి వెళ్ళడానికి టూర్ అయితే ప్లాన్ చేసుకున్నాము. 1.5 డే టూర్ మాట. మేము దీన్ని ఆఫ్టర్నూన్ 3:30కి అయితే మేము స్టార్ట్ అయ్యాము. టూర్ మొత్తం ప్రకృతి అందాలన్నీ చుట్టుముట్టేయాలని అనుకున్నాము. అవన్నీ చూసి రావడానికి మాకు 1.5 డే అయితే పట్టింది. చెప్పాలంటే ఈ ప్రకృతి అందాలన్నీ చూడడానికి రోజున్నర అనేది చాలా తక్కువ. బట్ మాకు మ్యాక్స్ కవర్ చేయాల్సిన ప్లేసెస్ అన్నీ అయితే మేము కవర్ చేయలేకపోయాం. కొన్ని అయితే మేము చూడగలిగాము. అవి ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుందాం. ఫస్ట్గా అయితే మేమైతే ఈరోజు లంబసింగ్ అయితే ముందుగా అయితే వెళ్ళిపోయాం. మేము వెళ్ళేటప్పటికి నైట్ అయిపోయింది బాగా. ఆ నైట్లో మేమైతే మా దగ్గర ఉన్న టెంట్స్ అయితే వేసుకున్నాము. మనకి ఎక్కడ నచ్చితే అక్కడ స్టే చేయడానికి అవైలబుల్గా ఉండడానికి అయితే మేము టెంట్స్ అయితే వేసుకున్నాం అన్నమాట. వేసుకొని మేము నైట్ అంతా లంబసింగ్లోనే స్టే చేసాము. అయినా లంబసింగ్లోని ఇక్కడ రాత్రి స్టే చేయాలంటే ఆ అనుభూతి అయితే మనం మాటల్లో చెప్పలేము. అలాంటిది మేము ఇక్కడైతే నైట్ అయితే మేము టెంట్స్ వేసుకొని ఇక్కడ స్టే చేసాము. మా వాళ్ళు ఎప్పుడు పిల్లలైతే బేగా పడుకోండ్రా అంటే అస్సలు ఆ రోజైతే ఎగ్జైట్మెంట్కి అసలు పడుకోలేదు. ఇక్కడ చదువుకోవడానికి బుక్స్ కూడా తెచ్చుకున్నారు. ఇంటి దగ్గర చదవరు, అలాంటిది ఇక్కడ చదువుకోవడానికి అయితే బుక్స్ తెచ్చుకున్నారు. అలా అయితే చదివారా అంటే ఒక 2 minutes కూడా చదవలేదు. కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి రేపని బుక్స్ మాత్రం పట్టుకున్నారు. మేము వచ్చే దారిలోనే టిఫిన్స్ అయితే చేయడం జరిగింది. మా వాళ్ళు పరోటా, టిఫిన్స్ అండ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నారు. మాకు ఈచ్ టిఫిన్ అయితే 50 రూపీస్ కాస్ట్ అయితే పడ్డాయి. ఫైనల్గా లాస్ట్లో నేను సోప్ కూడా తీసుకొని తినడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరం టిఫిన్ చేసి మేము లంబసింగ్ అయితే స్టార్ట్ అయిపోయి నైట్ స్టే చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ లేవగానే వ్యూ అయితే ఎక్కువ అయితే లేదు. బట్ డిసెంబర్ దాటిన తర్వాత అయితే వ్యూ చాలా ఎక్కువ ఉంటుంది. ఇదిగోండి మీకు ఇక్కడ వ్యూ అయితే వీడియోలో కనిపించిన విధంగా అయితే ఇక్కడ వ్యూ ఉంది. అలా అని నాట్ బ్యాడ్, పర్వాలేదు. బట్ ఎవరైనా ఎక్కువ మోతాదులో చలిని వెదర్ని కూల్ వెదర్ని ఎంజాయ్ చేయాలి, పైన పాలవెల్లి ఇవన్నీ చూడాలి అంటే మనకి డిసెంబర్ మంత్లోనైతే స్టార్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకేంటంటే ఇక్కడ లంబసింగ్ యొక్క స్పెషాలిటీ ఏమిటంటే మంచు ముసుగేసుకొని ప్రకృతి దట్టంగా కమ్ముకున్న పొగమంచుల్ని, మలుపు తిరిగే కొండలు అంచుల్ని కనువిందం చేసే అటవీ అందాలు, చల్లని గాలులు వీచుతాయి. మన లంబసింగ్ని ఆంధ్ర కాశ్మీర్గా కూడా పిలుస్తారు. ఆ మేఘాలను పట్టుకుంటాం అనే ఫీల్ మనకి కలుగుతుంది మంచి వెదర్లో వచ్చినట్లయితే. అలాగే ఇక్కడ మనకి మంచు వర్షం కూడా కురుస్తుంది. మేము లాస్ట్ టైం వచ్చేటప్పుడు కూడా ఇక్కడ మంచు వర్షం కురిసే టైంలోనే మేము వచ్చాము. ఎవ్రీ ఇయర్ వీలైనప్పటికీ వెళ్ళడానికి ట్రై చేస్తాము. ఎందుకంటే మనకి ఇది ఆంధ్ర, ఊటీ, సమ్మర్లోనైనా ఎప్పుడైనా మనకి చల్లగా ఉండే ప్రదేశం బాగా అంటే నాకు అరకు అంటే నాకు చాలా చాలా ఇష్టం. లంబసింగ్ అవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. ఇక్కడ ఇన్కేస్ ఏం చెప్పాలంటే కాఫీ తోటలు అండ్ స్ట్రాబెర్రీ ఫ్రూట్ మొక్కలు, అలాగా రకరకాల బ్లూబెర్రీ ఇవన్నీ మనకి మొక్కలు అనేవి దొరుకుతాయి. చాలా చాలా ప్రకృతి అందాలు అనేవి ఇక్కడ మాటల్లో వర్ణించలేని దగ్గరగా ఉంటాయి అన్నమాట. చెప్పాలంటే మేఘాలతో తేలిపోయే ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. పాల సముద్రం లాంటి పొగమంచు అందాలను వీక్షించడానికి ఇక్కడ లక్షల మంది పర్యాటకులు అయితే సీజన్లో అయితే ఇక్కడికి తరలి వస్తారు. అదే మాకు ఇక్కడ ఇంటి దగ్గర నుంచి విశాఖపట్నం నుండి లంబసింగ్ అయితే 100 kilometers దూరంలో అయితే ఉంది. చుట్టూ అందాలు చూడడానికి అయితే మనకైతే మినిమం 3 hours 3 days అయితే మనకి పడుతుంది. పరిసర ప్రాంతాల్లో ఇలా ఎన్నో ప్రాంతాలు అయితే మనకి ఎంతో హాయిని కలిగిస్తూ ఉంటాయి. అలాంటి లంబసింగ్ని అయితే మేము ఈరోజు వీక్షించాము. పిల్లలైతే చాలా 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 హ్యాపీగా అయితే ఉన్నారు. అండ్ మేమైతే అందరము టాటా మ్యాజిక్లో కలిపి వెళ్ళడం అయితే జరిగింది. మేము ఆ టాటా మ్యాజిక్ని అయితే 8,000కి అన్ని ప్రాంతాలు తిప్పడానికి మరియు సైట్ సీయింగ్
స్టేయింగ్, మేము ఎక్కడైనా మాకు హాల్ట్కి 1 డే హాల్ట్ ఇచ్చారు. అండ్ ఎక్కడైనా మనకి ఆగి ఎంజాయ్ చేయడానికి గాను మేమైతే దాన్ని ఒక 1.5 డేకి అయితే మేము బుక్ చేసుకోవడం జరిగింది. 8 డేస్. మనం అప్పుడప్పుడు ఇలాంటి టూర్స్ అంటే వెళ్తూ ఉండాలి. ఎందుకంటే మనకు ఉండే స్ట్రగుల్స్ అండ్ టెన్షన్స్ ఇవన్నీ పోవాలి అంటే అప్పుడప్పుడు మనము కొన్ని ప్రాంతాలకి ఇలా వెళ్తూ వస్తూ ఉంటే మనకు మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అండ్ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మీరు కూడా అప్పుడప్పుడు ఇలాంటి ప్రాంతాలు వెళ్ళడానికి ట్రై చేయండి. అలాగే లైఫ్లో ఫస్ట్ టైం అయినా ఒక్కసారైనా లంబసింగ్ అండ్ అరకు అండ్ వాటర్ ఫాల్స్ అన్నీ ఉంటాయి. అన్నీ ఒకసారి చూడడానికైతే మీరు అందరూ ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఎన్నో లోయలు అరకు లోయలు అనేది మనకి ఆంధ్రప్రదేశ్లోనే చాలా చాలా బాగుంటుంది. చాలామంది చూసుంటారు. బట్ ఇంకెవరైనా చూడలేని వాళ్ళు, చూడాలనుకునే వాళ్ళు ఇది చూడడానికి ట్రై చేయండి. మాకు ఎంతైంది ఏంటి అనేది బడ్జెట్ కూడా ఈ వీడియోలోని మొత్తం మీకు తెలియజేస్తాము. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వీళ్ళ దగ్గర రీజనబుల్ ప్రైస్లోనే మేము కూడా వెళ్ళాము. మేము మార్నింగ్ వెళ్ళినప్పటికీ వ్యూ అనేది లంబసింగ్లోని తక్కువేం కాదు, కొద్దిగా అయితే ఎక్కువగానే ఉంది. బట్ అంతగా అయితే చలి అయితే ఏం లేదు. వెదర్ అయితే కూల్గానైతే ఉంది. బట్ మాకు స్వెటర్స్ వేసుకొని వడికించేంత చలి అయితే లేదు. బట్ నిజంగా రియల్లీ చెప్తున్నాం, మేము చాలా 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 అయితే ఎంజాయ్ చేసాం. మీరు కూడా మీ పిల్లల్ని వాళ్ళని తీసుకున్నట్లయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఫ్యామిలీస్తో మ్యాక్స్ వెళ్ళడానికి ట్రై చేయండి. చాలా ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్రజలు నివసించే వాతావరణం కానీ తీరు కానీ వేరే లెవెల్లో ఉంటుంది. ఇక్కడ ప్రజలు వేరే రీతిలోనైతే జీవనాన్ని అయితే కొనసాగిస్తుంటారు. మనకి చాలా సినిమాల్లోని గట్ట ఈ ప్రాంతాలు అనేవి మనకి కనిపిస్తాయి. అండ్ చాలా సాంగ్స్ వీటిల్లో కూడా ఈ ప్రాంతాలు మనకి కనువిందం చేస్తాయి. అలాగే జర్నీ అనేది ఇంక మాటల్లో వర్ణించదగలేంది. ఎందుకంటే చాలా టర్న్స్ ఉంటాయి అండ్ మలుపులు, ఇవి ఘాటీ సెక్షన్ కదా. ఇక్కడ ప్రజలు డ్రెస్సింగ్ స్టైలు, వే ఆఫ్ టాకింగ్ అన్నీ కూడా వేరే విధంగా ఉంటాయి. అవన్నీ కూడా మేము చాలా మాకు నచ్చాయి. అండ్ వాళ్ళు మనకి మాట్లాడితే రెస్పాండ్ అయ్యే విధానం కూడా అంతా ఇంత కాదు. బట్ మేమైతే సీజన్ అన్సీజన్ బట్ ఈ టైంలో అయితే చాలా ఖాళీగా ఉంటుందని జస్ట్ మేము సరదాగా అయితే ఈ ట్రిప్ వేసుకున్నాం. బట్ మీరైతే ఎవరైనా వెళ్ళాలనుకుంటే డిసెంబర్లో అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. అండ్ మేమైతే దారిలో ఇంకో వాటర్ ఫాల్స్ అయితే చూసాము. అండ్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ చెప్పాలి అంటే నాకైతే నో వర్డ్స్. ఎందుకంటే అలా ఉంది. పిల్లలైతే ఇంక చెప్పనక్కర్లేదు, పెద్దవాళ్ళ పిల్లలు అయిపోతారు. అంత బాగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అనేవి ఉరకలు వేస్తూ జలపాతం అనేది కారుతూ జలపాతం అనేది పడుతూ ఉంది. ఇది చింతపల్లి నుండి పాడేరు వెళ్ళే వేలో అయితే ఉంది. ఇది ప్రకృతి ప్రేమికుల్ని అక్కడే కట్టిపడేసే విధంగా అయితే ఈ జలపాతం మనకి ఇక్కడ కనువిందు చేస్తుందన్నమాట. ఈ జలపాతాన్ని అయితే మనకి చాలా ఇయర్స్ బ్యాక్ అయితే అక్కడ ఆదివాసులు అయితే కనుగొన్నారు. ఈ జలపాతానికి చూడడానికి కూడా చాలామంది అయితే సీజన్లో అయితే లక్షలాది మంది ప్రజలైతే వచ్చి చాలా ఎంజాయ్ అయితే చేస్తారు. అండ్ మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆ జలపాతం చూసుకొని కంప్లీట్ అయిపోయిన తర్వాత అరకు వెళ్ళడానికి పాడేరు కిందకి దిగేటప్పుడు అయితే మాకు ఒక టిఫిన్ అయితే తిన్నాము. అక్కడ దోశ, నార్మల్ దోశ 10 రూపీస్, పెసరట్టు 15 రూపీస్, ఆనియన్ దోశ 20 రూపీస్కి అయితే ఇవ్వడం జరిగింది. చట్నీస్ అయితే చాలా 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 బాగున్నాయి. మేము ఇలాంటి ప్లేస్లోనైతే ఇంత టిఫిన్స్ బాగుంటాయని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే అరకు వెళ్ళే దారి మధ్యంలో
కోతులు అయితే అల్లరి చేస్తూ చాలా కనువిందుగా అయితే కనిపించాయి. మేమైతే చాలా 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 ఎంజాయ్ చేసాం. వాటికి ఫ్రూట్స్ అండ్ చాలా అవసరమైన ఫుడ్ని చాలామంది కోతులకి డొనేట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ అయితే పేరు పేరున చెప్తున్నాం. ఎందుకంటే వాటికి ఆ టైంలో ఫుడ్ అనేది దొరకదు, బట్ చాలామంది అయితే ఇస్తూ ఉన్నారు. అలానే వ్యూ విషయానికి వస్తే ఇంకా మాటల్లో చెప్పక్కర్లేదు. చాలా 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 పచ్చదనంతో చాలా చాలా ప్రకృతి అందాలైతే ఎంతో కనువిందైతే చేస్తున్నాయి. మేము చాలా చోట ఆగి ఫొటోస్ అయితే తీసుకోవడం జరిగింది. మాకు చాలా హ్యాపీనెస్గా అయితే ఉంది. అరకు లోయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కుగ్రామ పర్యాటక ప్రదేశం. ఇది మన విశాఖపట్నం నుండి 114 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఇది మనకి దగ్గర సముద్ర మట్టం నుండి 900 మీటర్ల ఎత్తులో అయితే మనకి అరకు ప్రదేశం అనేది ఉన్నది. ఇక్కడ మనకి అరకులోని అనువనువ ప్రకృతి రమణీయత, అద్భుతమైన పర్వతం మాట. అనేక కొండ జాతుల వారు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఈ ప్రాంతం మనకు చాలా సినిమాల్లో గట్టా మనకి కనిపిస్తూ ఉంటుంది. చాలా సినిమా షూటింగ్స్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అలాంటి అరకునైతే మేము ఈరోజు సందర్శించడానికి వచ్చాము. మనుషుల కన్నా ఇక్కడ ఉండే కోతులు జంతువులు చాలా తెలివైనవి. ఈ కోతికైతే కనీసం డ్రింక్ ఎలా తాగాలో కూడా తెలుస్తుంది. చూడండి, డ్రింక్ బాటిల్లో డ్రింక్ని అయితే కింద వేసుకొని దానికి కావాల్సినంత తాగి మళ్ళా తర్వాత కూడా డ్రింక్ నింపుకొని తాగడం అయితే నాకు చాలా 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 నచ్చింది. అంటే ఇక్కడ ఎంత తెలివిగా అయితే ఉంది ఇది. మళ్ళీ ఇక్కడ మనకి అరకులోనైతే చాలా చూడవలసిన ప్రదేశాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ట్రైబల్ మ్యూజియం ఒకటి ఉంది ఇక్కడ. మళ్ళీ కాఫీ మ్యూజియం కూడా ఒకటి ఉంది. అండ్ పద్మావతి గార్డెన్స్ ప్రకృతివి సంబంధించిన ఎన్నో పూల మొక్కలతో మనకు పద్మావతి గార్డెన్స్ అయితే కనువిందు చేస్తుందన్నమాట. ఇక్కడ ఏమంచి మనకి బొంగుతోనైతే ఎన్నో రకాల ఐటమ్స్ అయితే తయారు చేసి ఇక్కడ అయితే అమ్ముతున్నారు. వాళ్ళ తెలివికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఆదివాసులు మనకి ఇక్కడ బుర్రాయి గృహలో కూడా టికెట్స్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. పెద్దవాళ్ళకైతే 80 రూపీస్, చిన్నవాళ్ళకైతేనేమించి 60 రూపీస్ అనేది మనకి బుర్రాయి కేవ్స్లోని ఛార్జ్ చేస్తున్నారు. బుర్రాయి కేవ్స్ అయితే మామూలుగా లేదు. ఇది 1800 అయితే బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్తలు విలియం కింగ్స్ అయితే దీన్ని కనుక్కున్నారు. బుర్రాయి అంటే రంధ్రం అని అర్థం. దీనిలో నుంచి వాటర్ అనేది ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. దీన్ని 10,000 లక్షల సంవత్సరాల క్రితం బుర్రాయి గృహని కనుగొన్నట్టుగా మనకి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. మేము వచ్చేపాటికి బుర్రాయి గృహ దగ్గరికి వచ్చేపాటికి చాలామంది అయితే ఎవరో వచ్చారు పెద్దవాళ్ళు. వాళ్ళని అడిగితే ఈ బుర్రాయి గృహస్ని ఇంకా డెవలప్మెంట్ చేస్తారని చెప్తున్నారు. మేము ఆ బుర్రాయి గృహాలు కంప్లీట్ అవ్వగానే రెస్టారెంట్కి వెళ్ళి మేము బిర్యానీస్ అండ్ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ కాంబోస్ అయితే ఆర్డర్ పెట్టుకొని ఎవరికి నచ్చింది వాళ్ళు తినేడైతే జరిగింది. మేము ట్రైబల్ మ్యూజియం కూడా వెళ్ళాము. చాలా చాలా మ్యూజియము, అరకు వాళ్ళ పద్ధతులు, వాళ్ళ జీవన విధానము అండ్ అక్కడైతే చాలా కనువిందు అయితే చేస్తున్నాయి. ఇంకా మనకి అరకులో చూడవలసిన విషయాలు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ జిప్ లైనింగ్ అనేది కూడా ఉంది. అది చాలా బాగుంటుంది. ఎవరైనా చేయాలనుకుంటే ఇక్కడ చాలా యాక్టివిటీస్ అయితే మనకు వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఎవరైనా మళ్ళీ వ్యూ పాయింట్స్ చాలా చాలా బాగున్నాయి. అండ్ చాపరాయ వాటర్ ఫాల్స్ కూడా మేము వెళ్ళడం జరిగింది. అండ్ ఇక్కడ కటిక వాటర్ ఫాల్స్, అనంతగిరి వాటర్ ఫాల్స్, అలా చాలా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. మీలో ఎవరైనా వచ్చినట్లయితే ఇవన్నీ డోంట్ మిస్. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.